ఇతడు 38 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఆ కోనేటిలోకి దిగటం, ఎంతోమంది స్వస్థపడటం, ఎంతోమంది తన కళ్ళ ముందే ఆరోగ్యంగా తిరిగి వెళ్ళటం చూస్తున్నాడే కానీ తనను దింపేవారు, ఆ కోనేటి యొద్ద తనను దింపేవారు లేరు. దానికోసం అతడు ఎదురు చూస్తూ ఉండిపోయాడు. కానీ ఏదో ఒక రోజు నన్ను దింపేవాళ్ళు వస్తే బాగుండు అని ఆ యొక్క దేవదూత కదిలిస్తున్నప్పుడు వెళ్ళాలి, ఆ కోనేటిలోకి దిగాలని ఆశ ఉంది. కానీ అతడు వెళ్ళే పరిస్థితి కాదు, అతను ఆ కోనేటిలో దిగే పరిస్థితి కాదు. అతన్ని ఎవరైనా దింపాలి, ఎవరైనా అతనికి సహాయం చేయాలి, ఎవరైనా వచ్చి అతనికి సహాయం చేస్తే తప్పితే అతడు ఆ కోనేటిలోకి దిగలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో అతడు ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తూ ఉన్నాడు, అనేకమైన కార్యాలు చూస్తూనే ఉన్నాడు. యేసు ప్రభువారు అతడు పడుచున్న బాధని దేవుడు చూశాడు. యేసు ప్రభువారే అతని కోసం ఆ కోనేటి యొద్దకు వెళ్ళి అతనితో అంటున్నారు, యేసు వాడు పడి ఉండటి చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆరోగి అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చును. యేసు నీవు లేచి నీ పొరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పొరుపెత్తుకుని నడిచెను. దేవుడు నీ దగ్గరికి కూడా వస్తాడు, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను ఆరోగ్యంగా తిప్పాలని, నిన్ను కూడా బలహీనంగా ఉన్న నిన్ను, వ్యాధితో సమస్యలతో ఉన్న నిన్ను, లెగలేని పరిస్థితిలో, మంచంలో నుంచి కూడా లెగలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు, నువ్వెప్పుడైతే విశ్వాసంతో దేవుని వైపు కనులెత్తి ఆయన వైపు చూస్తావో దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. కోనేటి దగ్గర పడి ఉన్న ఇతను స్వస్థపరిచిన ప్రభువా, నీవు నా దగ్గరికి వచ్చి నన్ను స్వస్థపరచమని అడిగితే దేవుడు నిన్ను స్వస్థపరచడానికి, ఆయన కృప చూపటానికి, ఆయన ఆరోగ్యం కలగ చేయడానికి ఆయన ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఆయన వైపు చేతులు ఎత్తుతావా, ఎప్పుడు ఆయన వైపు చూస్తావా, నువ్వెప్పుడు దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తావా అని ఆయన ఆకాశమందు ఆసీనుడై నరులను పరిశీలన చేస్తున్నప్పుడు దేవుని కనుదృష్టి కూడా నీ మీద ఉన్నది. నిన్ను స్వస్థపరచాలని, నిన్ను కూడా అందరిలాగా నడిపించాలని, నిన్ను కూడా అందరిలాగా నీవు కూడా నడుస్తూ ఉంటే చూడాలని ఆయన నీకు సహాయం చేయటానికి ఆయన నీ దగ్గరికి రాబోతున్నాడు.